ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. మేషరాశివారికి మీరు ఈ వీడియోను చూడటం యాదృచ్ఛికం కాదు. గత కొంతకాలంగా ఎందుకో అన్ని ఉన్నా ఏదో వెలితి, ఎంత కష్టపడినా చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోవడం, మీ విలువ తెలిసినా గుర్తింపు ఆలస్యం కావడం, మనసులో చెప్పలేని భారంతో ముందుకు సాగడం, ఇలాంటి పరిస్థితులు మీరు కూడా ఎదుర్కొంటున్నారా? అయితే ఈ వీడియోను అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ 3 రోజులు మీ జీవితంలో కనిపించని ఒక కీలకమైన మలుపుకు నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇప్పటివరకు అర్థం చేసుకోలేని కొన్ని సంఘటనలకు సమాధానం ఈ వీడియోలో లభిస్తుంది. చివరి వరకు చూసిన వారికి మాత్రమే ఒక ముఖ్యమైన పరిహారం, ఒక గొప్ప సందేశం కూడా చెబుతాను. ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి విషయం మేషరాశివారి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను వివరించబోతున్నాను. అలాగే ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఉద్యోగం, వ్యాపారంలో ఎలాంటి మార్పులు కనిపించబోతున్నాయి, కుటుంబంలో ఉన్న సమస్యలు ఎలా తగ్గుతాయి, వివాహితులు, ప్రేమికులు, విద్యార్థులు ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చివరిగా తప్పకుండా చేయాల్సిన శుభ పరిహారాలు ఏమిటి అన్న ప్రతి అంశాన్ని వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోను మధ్యలో వదిలేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న మనవి. మీరు శ్రీకృష్ణుని భక్తులైతే కామెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషాలను ప్రతిరోజూ తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. ఇక ఆలస్యం చేయకుండా మేషరాశివారికి ఈ 3 రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించిన మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా మీ హృదయంలో మాత్రం ఎన్నో మాటలు చెప్పుకోలేని బాధలుగా పేరుకుపోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న సంఘటనలు మీ మనసును ఎన్నోసార్లు కదిలించాయి. ఒక్కోసారి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, మీరు చేసిన మంచిని గుర్తించకపోవడం, ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల మీలో ఒక తెలియని వెలితి ఏర్పడింది. అయినప్పటికీ మీలో ఉన్న ఆశ చావలేదు. ఎప్పటికైనా ఒక మంచి రోజు వస్తుందనే నమ్మకం మీ అడుగులను ముందుకు నడిపిస్తోంది. అదే నమ్మకం ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది. గతంలో మూసుకుపోయినట్లుగా అనిపించిన ప్రతి తలుపు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకునే సమయం దగ్గరపడుతోంది. మీరు ఎన్నిసార్లు మీకే మీరే ఒక ప్రశ్న వేసుకుని ఉంటారు, నేను చేస్తున్నది సరైనదేనా? నేను తీసుకుంటున్న నిర్ణయాలు నన్ను విజయానికి తీసుకెళ్తాయా? నా జీవితానికి అసలు అర్థం ఏమిటి అనే ప్రశ్నలు ఎన్నో రాత్రులు మీ నిద్రను దూరం చేశాయి. కాని ఈ సందేహాలన్నీ మీ బలహీనతకు సంకేతాలు కావు. అవి మీలో ఉన్న పరిపక్వతకు నిదర్శనం. ఎందుకంటే జీవితాన్ని లోతుగా ఆలోచించే వారికే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు అదే ఆలోచన శక్తి మీకు సరైన దిశను చూపించబోతోంది. మీరు ఎన్నాళ్లుగానో వెతుకుతున్న సమాధానం అనుకోని రూపంలో మీ ముందుకు రాబోతోంది. గుర్తుంచుకోండి, మీరు సాధారణ వ్యక్తి కాదు. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణముంది. ప్రతి కష్టం మిమ్మల్ని కూల్చడానికి రాలేదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చింది. ఎన్నో అవమానాలు, ఎన్నో నిరాశలు, ఎన్నో మోసాలు ఎదురైనా మీరు ఇప్పటికీ మనుషుల మీద నమ్మకం కోల్పోలేదు. అదే మీ గొప్పతనం. మీ హృదయంలో ఇంకా మంచితనం బతికే ఉంది. అదే మంచితనం రాబోయే రోజుల్లో మీకు ఊహించని ఆశీర్వాదాలను తీసుకురాబోతోంది. దేవుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం మాత్రం చేయడు అనే మాట ఇప్పుడు మీ జీవితంలో నిజం కాబోతోంది. మీ ఆలోచన విధానం ఎప్పుడూ ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఈరోజు మాత్రమే కాదు, రేపటి గురించి కూడా ఆలోచిస్తారు. అందుకే చాలామంది మీ నిర్ణయాలను వెంటనే అర్థం చేసుకోలేరు. కొందరు మిమ్మల్ని తప్పుగా అంచనా వేస్తారు, ఇంకొందరు మీ మౌనాన్ని బలహీనతగా భావిస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు మీ ప్రతి నిర్ణయం వెనుక ఉన్న దూరదృష్టి వారికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మీ విలువను గుర్తించని వారే త్వరలో మీ సలహా కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే వారికి మీ వంతు సహాయం చేయడానికి ఎప్పుడు వెనుకాడరు. వారి సంతోషాన్ని మీ సంతోషంగా భావిస్తారు. కాని అదే నమ్మకాన్ని కొందరు స్వార్థానికి ఉపయోగించుకున్నారు. మీ మంచితనాన్ని బలహీనతగా భావించి మిమ్మల్ని మోసం చేశారు. ఆ సంఘటనలు మీ మనసులో ఇప్పటికీ చెరిగిపోని గాయాలుగా మిగిలిపోయాయి. అయినప్పటికీ మీరు ప్రతీకారం గురించి ఆలోచించలేదు. మౌనంగా మీ దారిలో మీరు నడిచారు. అదే మీ అసలైన బలం. ఎందుకంటే కాలమే ప్రతి ఒక్కరికి సరైన సమాధానం చెబుతుంది. మిమ్మల్ని తక్కువగా చూసినవారే త్వరలో మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. మీ నిశ్శబ్ద పోరాటానికి త్వరలో దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు కేవలం ఓదార్పు కోసం చెప్పబడినవి కావు. మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్షకు ముగింపు దగ్గరపడుతోందనే సంకేతం. ఇప్పటివరకు మీ కష్టాన్ని ఎవరూ చూడకపోయినా దైవం మాత్రం ఒక్క క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టలేదు. మీరు మౌనంగా కార్చిన ప్రతి కన్నిటి బొట్టుకు విలువ ఉంది. మీరు నిద్రలేని రాత్రుల్లో చేసిన ప్రతి ప్రార్థనకు సమయం దగ్గరపడుతోంది. అందుకే ఈ 4 రోజులు మీ జీవితంలో ఎంతో కీలకమైన మలుపుగా నిలవబోతున్నాయి. ఆర్థిక విషయాల్లో మీరు గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతికి వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో ఆగిపోవడం, రావాల్సిన డబ్బు ఆలస్యం కావడం, ఊహించని ఖర్చులు పెరగడం,
చేసిన శ్రమకు తగిన ఫలితం రాకపోవడం వల్ల మీరు చాలా నిరాశకు గురయ్యారు. కాని ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన ఒక పని మళ్లీ కదులుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక అవకాశం మీ ముందుకు వస్తుంది. అయితే ఈసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అడుగును ఆలోచించి వేయడం మంచిది. మీలో పెరిగిన అనుభవం ఇప్పుడు మీకు పెద్ద ఆస్తిగా మారబోతోంది. కుటుంబంలో కూడా కొంతకాలంగా చిన్న విషయాలు పెద్ద అపార్థాలకు దారితీస్తున్నాయి. మీరు చెప్పిన మాటను వేరే అర్థంలో తీసుకోవడం, మీ ఉద్దేశాన్ని గుర్తించకపోవడం వల్ల మీ మనసు ఎన్నోసార్లు బాధపడింది. ముఖ్యంగా మీకు అత్యంత దగ్గరగా ఉండాల్సిన వ్యక్తుల నుంచే వచ్చిన కొన్ని మాటలు మీ హృదయాన్ని గాయపరిచాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితులు నెమ్మదిగా సద్దుమణుగుతాయి. ఒక ముఖ్యమైన సంభాషణ మీ సంబంధాలకు కొత్త వెలుగు తీసుకువస్తుంది. మీ మౌనాన్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ పక్కన నిలబడతాడు. మీరు ఎప్పుడూ ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ మీ గురించి మాత్రం చాలా తక్కువగా ఆలోచిస్తారు. అందుకే కొన్నిసార్లు మీ ఆరోగ్యం కూడా నిర్లక్ష్యానికి గురవుతుంది. శారీరక అలసట, మెడనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి వంటి చిన్న సమస్యలను పెద్దగా పట్టించుకోరు. కాని ఇప్పుడు మీ శరీరమిచ్చే ప్రతి సంకేతాన్ని గమనించాలి. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్యమే మీ భవిష్యత్తు విజయాలకు పునాది అని గుర్తుంచుకోండి. మీరు బలంగా ఉంటేనే మీ కలలు కూడా బలంగా నిలుస్తాయి. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ఒక కీలకమైన మార్పు కూడా కనిపిస్తోంది. ఇప్పటివరకు మీ ప్రతిభను గుర్తించని వారు ఇప్పుడు మీ పనిని మెచ్చుకోవడం ప్రారంభిస్తారు. ఒక కొత్త బాధ్యత మీకు రావచ్చు. కొందరికి పదోన్నతి సూచనలు కనిపిస్తే మరికొందరికి కొత్త ఒప్పందం లేదా లాభదాయకమైన అవకాశం లభిస్తుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం రావడం మొదలవుతుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. మీ జీవితంలో కొన్ని సంబంధాలు ముగియడం కూడా ఒక ఆశీర్వాదమే అని త్వరలో మీరు గ్రహిస్తారు. ఎందుకంటే మిమ్మల్ని వెనక్కి లాగిన వ్యక్తులు దూరం కావడంతో మీ అసలైన సామర్థ్యం బయటపడుతుంది. కొత్త పరిచయాలు మీ జీవితంలో కొత్త ఆశలను నింపుతాయి. ఒక మంచి స్నేహం, ఒక విలువైన పరిచయం లేదా ఒక గొప్ప మార్గదర్శకుడు మీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. అందుకే ప్రతి కొత్త అవకాశాన్ని సానుకూలంగా స్వీకరించండి. ఆధ్యాత్మికంగా కూడా మీలో ఒక గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఎందుకు జరిగిందో అర్థం కాని సంఘటనలకు ఇప్పుడు సమాధానాలు దొరుకుతాయి. దేవుడు ఆలస్యం చేశాడని మీరు అనుకున్న ప్రతి విషయంలో కూడా ఒక గొప్ప ఉద్దేశముందని గ్రహిస్తారు. ఒక పవిత్రమైన ఆలయ దర్శనం, ఒక శుభ సంకల్పం లేదా ఒక నిజమైన ప్రార్థన మీ మనస్కు అపూర్వమైన ప్రశాంతతను అందిస్తుంది. ఆ ప్రశాంతతతో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మరింత వెలుగుగా మార్చబోతున్నాయి. కాబట్టి మేషరాశిలో జన్మించిన మీరు ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. గతాన్ని తలచుకుని బాధపడకుండా రాబోయే అవకాశాలను స్వాగతించండి. మీ సమయం నెమ్మదిగా మారుతోంది. మీ విలువను ప్రపంచం గుర్తించే రోజు చాలా దూరంలో లేదు. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ముఖ్యంగా మీరు ఎన్నాళ్లుగానో మనసులో దాచుకున్న ఒక కోరిక నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీ ప్రతి అడుగులో దైవానుగ్రహముంది. మీరు ఊహించిన దానికంటే గొప్ప విజయాన్ని, మీరు ఎదురుచూసిన దానికంటే విలువైన ఆనందాన్ని, మీరు ఎన్నాళ్లుగానో ప్రార్థించిన ఆశీర్వాదాన్ని ఈ కాలం మీ చేతుల్లో ఉంచబోతోంది. మీ సహనం, మీ మంచితనం, మీ నిజాయితీ ఇక వృధా కావు. ఇప్పుడు ప్రారంభమయ్యేది మీ జీవితంలోని కొత్త వెలుగు, కొత్త గౌరవం, కొత్త అదృష్టం. ఇక ఈ 3 రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. మేషరాశిలో జన్మించిన మీ అందరికీ జూలై 28, 29, 30 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 3 రోజుల్లో చంద్రుడు భాగ్యస్థానంలో నుంచి కర్మస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో ఆలోచనల నుంచి ఆచరణ వైపు ఒక గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. ఇంతకాలం మీ మనసులో మాత్రమే ఉన్న ఎన్నో లక్ష్యాలు ఇప్పుడు కార్యరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన కష్టం వృధా కాలేదని నిరూపించే సంఘటనలు ఒక్కొక్కటిగా మీ కళ్లముందు నిలుస్తాయి. ఇప్పటివరకు ఆలస్యం జరిగిన ప్రతి విషయం వెనుక కూడా దైవ సంకల్పముందని ఈ 3 రోజుల్లో మీరు బలంగా అనుభవిస్తారు. అందుకే ఈ రోజులను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించండి. జూలై 28న మధ్యాహ్నం వరకు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర ప్రభావంలో ఉండడం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పని మొదలుపెట్టాలని బలమైన కోరిక కలుగుతుంది. మధ్యాహ్నం తరువాత ఉత్తరాషాఢ నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడంతో మీ ఆలోచనలకు స్థిరత్వం వస్తుంది. సాయంత్రం మకర రాశిలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత మీ జీవితంలో కర్మఫలితాలు వేగంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని పరీక్షించిన పరిస్థితులు ఇప్పుడు మీకు విజయానికి మెట్లు వేయడం మొదలు పెడతాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది. కాబట్టి తొందరపాటు కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. గుర్తుంచుకోండి, ఈ 3 రోజుల్లో మీకు అదృష్టం చేతిలో పెట్టి ఏదీ ఇవ్వదు. కాని మీరు కష్టపడి తలుపు తడితే దైవం ఆ తలుపును తెరుస్తుంది. చంద్రుడు 10వ భావంలో సంచరించడం వల్ల మీ శ్రమకు విలువ పెరుగుతుంది.
మీ మాటలకు గౌరవం వస్తుంది. మీ పనిని చూసి ఇంతకాలం మౌనంగా ఉన్నవారే ఇప్పుడు మీ సామర్థ్యాన్ని ఒప్పుకుంటారు. జీవితంలో ఎప్పుడు వెనక్కి తగ్గని వారికే ఈ గోచారం నిజమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే మీలోని సందేహాలను పక్కన పెట్టి నమ్మకంతో ముందుకు నడవండి. ఆర్థిక విషయాల్లో ఈ 3 రోజులు మీకు ఒక హెచ్చరికతో పాటు ఒక గొప్ప అవకాశాన్ని కూడా తీసుకువస్తాయి. గతంలో చేసిన కొన్ని ఖర్చుల ప్రభావం ఇంకా కనిపించినా ఇప్పుడు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరో ఒకరు మీకు చేయాల్సిన సహాయం ఇప్పుడు చేయవచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకుండా 1-2 సార్లు ఆలోచించండి. పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల సలహా తీసుకుంటే మంచిది. ఈ రోజుల్లో చేసిన ఆర్థిక క్రమశిక్షణ రాబోయే నెలల్లో మీకు బలమైన స్థిరత్వాన్ని అందిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ చంద్రగోచారం చాలా ప్రత్యేకంగా పనిచేస్తుంది. కార్యాలయంలో మీ ప్రతిభను గుర్తించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటివరకు మీ కష్టం కనిపించలేదని అనుకున్నా ఇప్పుడు ఉన్నతాధికారుల దృష్టి మీపై పడుతుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. కొందరికి పదోన్నతి గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది. మరికొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చెప్పే ప్రతి మాటలో స్పష్టత కనిపిస్తుంది. అందుకే ఈ 3 రోజులు మీ పనితీరులో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా మరింత నిబద్ధతతో వ్యవహరించండి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభప్రదమైన సమయం. గతంలో నిలిచిపోయిన ఒప్పందాలు మళ్లీ కదిలే అవకాశముంది. కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు. మీ వ్యాపారం గురించి మంచి ప్రచారం జరిగే సూచనలు ఉన్నాయి. అయితే తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కన్నా పరిస్థితులను గమనిస్తూ అడుగు వేయడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టమైన లెక్కలు ఉంచండి. ఎవరి మాట నమ్మి నిర్ణయం తీసుకోవద్దు. మీ అనుభవాన్ని విశ్వసిస్తే ఈ 3 రోజులు మీ వ్యాపారానికి ఒక కొత్త దిశను చూపిస్తాయి. కుటుంబ జీవితంలో కూడా కొన్ని మంచి పరిణామాలు కనిపిస్తాయి. గతంలో జరిగిన చిన్న చిన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. మీ మాట వినడానికి ఇష్టపడని వ్యక్తులే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి వస్తుంది. కుటుంబ పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలం ఇస్తుంది. ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశముంది. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ కలిసే అవకాశం ఏర్పడుతుంది. మీ సహనం ఈ రోజుల్లో మీ కుటుంబానికి శాంతిని తీసుకువస్తుంది. వివాహితులకు ఈ గోచారం సంబంధాన్ని మరింత బలపరిచే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం వస్తుంది. గతంలో చెప్పుకోలేక మిగిలిపోయిన విషయాలు ఇప్పుడు ప్రశాంతంగా చర్చించబడతాయి. ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బంధం మరింత బలపడుతుంది. ఇంటి బాధ్యతలను కలిసి పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఒక మంచి సూచన లేదా సహాయం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రేమికుల విషయానికి వస్తే ఈ 3 రోజులు భావోద్వేగాలను పరీక్షించే సమయం. అనవసర అనుమానాలకు చోటు ఇవ్వకండి. మీ మనసులో ఉన్నది నిజాయితీగా చెప్పండి. మౌనం కొన్ని సందర్భాల్లో అపార్థాలకు కారణమవుతుంది. మీ ప్రేమ నిజమైనదైతే తొందరపడకుండా నమ్మకంతో ముందుకు సాగండి. కొందరికి కుటుంబ సభ్యుల నుంచి అనుకూల సంకేతాలు కూడా కనిపించవచ్చు. ఈ రోజుల్లో తీసుకునే పరిపక్వమైన నిర్ణయం భవిష్యత్తులో మీ బంధాన్ని మరింత స్థిరంగా చేస్తుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. నిద్రలేమి, అలసట, తలనొప్పి లేదా ఒత్తిడి పెరిగే అవకాశముంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. వాహనాలు నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరం. తొందరపాటు ప్రయాణాలు తగ్గిస్తే మంచిది. ఆధ్యాత్మిక వాతావరణంలో కొంత సమయం గడిపితే మనస్కు ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులకు ఈ చంద్రగోచారం ఏకాగ్రతను పెంచుతుంది. గతంలో చదివింది గుర్తుకు రాక ఇబ్బంది పడినవారు ఇప్పుడు మంచి ఫలితాలు చూడగలరు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్త ఉత్సాహం వస్తుంది. గురువుల సలహా ఎంతో ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా లేదా అనవసర విషయాలపై సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. మీరు ఇప్పుడు చేసే క్రమశిక్షణ భవిష్యత్తులో మీ విజయానికి పునాది అవుతుంది. జూలై 29న చంద్రుడు పూర్తిగా కర్మస్థానంలో ఉండడంతో మీ జీవితంలో పనికి సంబంధించిన విషయాలే ఎక్కువ ప్రాధాన్యం పొందుతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి ఒక గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. మీ చుట్టూ ఉన్నవారు మీలో వచ్చిన మార్పును గమనిస్తారు. ఇంతకాలం మీపై సందేహం పెట్టుకున్నవారే ఇప్పుడు మీమీద విశ్వాసం పెంచుకుంటారు. ఈ రోజు మీ మాటకు విలువ పెరుగుతుంది. అందుకే కోపంతో కాకుండా వివేకంతో మాట్లాడితే ఎన్నో తలుపులు మీకోసం తెరుచుకుంటాయి. జూలై 30న శ్రవణం నుంచి ధనిష్ట నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల మీలో ధైర్యం మరింత పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇదొక అనుకూల సమయం. అయితే రాహు ప్రభావం ప్రారంభమయ్యే సమయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకుని ముందడుగు వేయాలి. ఈ రోజు కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభను చూపించే అవకాశం వస్తే వెనుకడుగు వేయకండి. ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. గతంలో మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి నిరాశ, ప్రతి కన్నిటి బొట్టు ఇప్పుడు మీ విజయానికి బలమైన పునాది అవుతోంది. దేవుడు ఎవరినీ శాశ్వతంగా పరీక్షించడు. పరీక్షించిన ప్రతి మనిషికి సరైన సమయంలో ఫలితాన్ని కూడా ఇస్తాడు.
ఈ 3 రోజుల్లో మీలోని భయాన్ని విడిచిపెట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి. మీ అడుగులు ధైర్యంగా ఉంటే అదృష్టం కూడా మీ వెంట నడుస్తుంది. మిమ్మల్ని తక్కువగా చూసినవారే త్వరలో మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ మౌనాన్ని బలహీనతగా భావించినవారే మీ విజయాన్ని చూసి గర్వపడే రోజు దూరంలో లేదు. ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి నిజాయితీ ప్రయత్నం, ప్రతి సహనం, ప్రతి ప్రార్థన ఫలించే సమయం దగ్గరపడుతోంది. అందుకే ఈ జూలై 28, 29, 30 తేదీలను కేవలం క్యాలెండర్లోని 3 రోజులుగా చూడకండి. ఇవి మీ జీవితంలో కొత్త దిశను చూపించే 3 కీలకమైన రోజులు. ధైర్యంగా ముందుకు సాగండి. దైవం మీ అడుగులకు దారి చూపిస్తోంది. ఇప్పుడు ప్రారంభమయ్యేది కేవలం మంచి కాలం మాత్రమే కాదు, మీ విలువను ప్రపంచానికి తెలియజేసే ఒక కొత్త ప్రయాణం కూడా. అలాగే మేషరాశిలో జన్మించిన మీరు ఈ 3 రోజులు ఉదయం సూర్యోదయం తర్వాత సూర్య భగవానునికి రాగి పాత్రలో నీటిని సమర్పిస్తూ ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు భక్తితో జపించండి. ఇలా చేయడం వల్ల మనసులో ఉన్న సందేహాలు క్రమంగా తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు ముందుకు సాగే అవకాశాలు బలపడతాయి. అధికారుల అనుకూలత కూడా పెరుగుతుందని జ్యోతిష్యపరంగా భావిస్తారు. ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ 3 రోజులు సాధ్యమైనంతవరకు సమీపంలోని శివాలయాన్ని లేదా ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించండి. శివునికి నీటితో అభిషేకం చేయడం లేదా ఆంజనేయస్వామికి తమలపాకులు సమర్పించడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు, నెగటివ్ ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి. జీవితంలో ముందుకు వెళ్లడానికి కావాల్సిన మానసిక బలం లభిస్తుంది. దైవంపై సంపూర్ణ విశ్వాసంతో చేసిన ప్రార్థనకు తప్పకుండా ఫలితం లభిస్తుంది. చంద్రుడు కర్మస్థానంలో సంచరిస్తున్న ఈ సమయంలో తల్లిదండ్రులు, గురువులు లేదా పెద్దల ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోండి. వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం పొందడం వల్ల గ్రహ అనుకూలత మరింత పెరుగుతుంది. పెద్దల మాటలను గౌరవించడం ద్వారా కనిపించని అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న అపార్థాలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. వారి ఆశీర్వాదం ఈ 3 రోజుల్లో మీకు ఒక గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ రోజుల్లో మీ చేతనైనంతవరకు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి లేదా పేదవారికి పండ్లు, బిస్కెట్లు లేదా తాగునీరు అందించండి. సేవాభావంతో చేసిన చిన్న సహాయం కూడా గొప్ప పుణ్యఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసిన దానం మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుందని శాస్త్రం చెబుతోంది. మీ జీవితంలో నిలిచిపోయిన అవకాశాలు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. దైవానుగ్రహం కూడా మరింత బలంగా లభిస్తుంది. ఈ 3 రోజులు కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచడానికి ప్రయత్నించండి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆలోచించి మాట్లాడండి. కఠినమైన మాట ఒక్కటి కూడా మీ నోట నుండి బయటకు రాకుండా జాగ్రత్తపడండి. మృదువుగా మాట్లాడటం వల్ల అనవసరమైన వివాదాలు దూరమవుతాయి. మీ మాట వల్లే మీ అదృష్టం మారే సమయం ఇది కాబట్టి సంయమనం ఎంతో అవసరం. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి మీ ఇష్టదైవాన్ని స్మరించండి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని మీ జీవితంలో జరగాలని కోరుకునే మంచి విషయాలను మనసులో స్పష్టంగా ఊహించుకోండి. ఈ విధంగా సానుకూల ఆలోచనతో ప్రార్థన చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆందోళనలు తగ్గి నిర్ణయాలలో స్పష్టత వస్తుంది. దైవంపై విశ్వాసం మీకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. ఈ 3 రోజులు వీలైనంతవరకు అసత్యం చెప్పకుండా, ఎవరినీ అవమానించకుండా, జంతువులను లేదా పక్షులను బాధ పెట్టకుండా ఉండండి. ఉదయం పక్షులకు గింజలు వేయడం లేదా ఆవుకు పచ్చిగడ్డి పెట్టడం కూడా శుభప్రదమైన పరిహారం. ప్రకృతికి చేసిన సేవ అనేక రెట్లు పుణ్యఫలితాన్ని తిరిగి ఇస్తుంది. ఈ చిన్న పరిహారాల వల్ల మనసుకు ప్రశాంతత, ఇంటికి శుభశక్తి, జీవితానికి కొత్త ఆశ కలుగుతాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు దైవనామ స్మరణను విడిచిపెట్టకుండా ప్రతి పని ప్రారంభించే ముందు భగవంతుడిని తలచుకుంటే మీ ప్రయత్నాలకు దైవానుగ్రహం తోడై విజయమార్గం మరింత సులభమవుతుంది. మేషరాశివారికి ఈ 3 రోజుల గోచార ఫలితాలు ఇవే. అయితే ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. అదృష్టం అనేది కేవలం ఎదురుచూసే వారికి కాదు, ధైర్యంగా ముందుకు అడుగు వేసేవారికి మాత్రమే తోడుగా నిలుస్తుంది. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి మంచి ఆలోచన, ప్రతి నిజాయితీ ప్రయత్నం, ప్రతి దైవ స్మరణ మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. భగవంతుడు ఆలస్యం చేయవచ్చు కాని మీ కష్టానికి ఫలితం ఇవ్వకుండా మాత్రముండడు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రోజువారీ రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు, జ్యోతిష్య విశ్లేషణలు ముందుగా తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. అలాగే కామెంట్లో తప్పకుండా జై శ్రీకృష్ణ అని రాయండి. మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోండి. మీ కామెంట్ను నేను తప్పకుండా చదువుతాను. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితంలో సుఖం, శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు నిండిపోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన రాశి ఫలాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. జై శ్రీకృష్ణ. రాధే కృష్ణ.